తప్పదే అలా చెప్పకూడదని చెప్పి కింద దానికి సంబంధించి ఉంది. మద్యం కేసుతో బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయింది. కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగింది. కేటీఆర్ ఢిల్లీ మద్యం కేసుతో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అంటే దీన్ని రాజకీయంగా దీన్ని అంటే ఒక రాజకీయంగా లబ్ధి కోసం మలుచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వీళ్ళందరికీ క్లీన్ చీట్ వచ్చిందో, ముఖ్యంగా కవిత పేరు కూడా ఇందులో చేర్చారు. వీళ్ళందరికీ విముక్తి కల్పిస్తున్న మొత్తం 23 మందిలో ఇప్పుడు కవితకు కూడా విముక్తి కలిగింది కాబట్టి అన్యాయంగా చేర్చారని చెప్పి ఏదైతే కవిత చెప్తుందో ఇప్పుడు క్లీన్ చిట్ రావడంతో దీన్ని బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది, రాజీనామా చేసి తెలంగాణ జాగృతితో ముందుకు నడుస్తుంది. మరో 2-3 నెలల్లో పార్టీ రాబోతోంది. బీఆర్ఎస్పై విమర్శలు చేస్తుంది, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. తన తండ్రి పాలనలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ తప్పుపడుతూ ఉద్యమకారులను దగ్గరకు చేర్చుకుంటూ ముందుకెళ్తుంది. ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా అటాక్ జరుగుతుంది. కవితపై కూడా బీఆర్ఎస్ నేతల నుంచి కూడా కౌంటర్ అటాక్ జరుగుతుంది. ఇదైతే తీర్పు ఇది వచ్చిందో, నేను వచ్చిన ఒక సంచలన తీర్పును ఎవరు దాన్ని వాళ్ళ లబ్ధి కోసం చేర్చుకోవడం ఇలాంటి పనులు చేసే క్రమంలోనే కేటీఆర్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కామ్కి వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది, రాజకీయంగా నష్టపోయింది, అంటే కేవలం దానివల్లే ఓడిపోయింది, రాజకీయంగా కొంత దెబ్బతినింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అది కూడా కొంత కారణమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఉండడం కూడా కారణమైందని వెంటనే కవిత కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి కారణం అహంకారం కాదా, పరాజయాన్ని నా మడిలో వేయాలనుకునే తాపత్రయం ఎందుకు, కల్వకుంట్ల కవిత మండిపాటు, కోర్టు తీర్పుపై హర్షం. కోర్టు తీర్పుపై కేటీఆర్ అన్న చేసిన వ్యాఖ్యలు చూశాను. లిక్కర్ కేసు కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయినట్లు మాట్లాడారు. పార్టీ ఓడిపోవడానికి నేనా కారణం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అంటే వెంటనే దీన్ని ఏదైతే కవిత కోర్టులోకి బాల్ నెట్టే ప్రయత్నం చేశాడు కేటీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కొంత కారణమైంది, నష్టపోయాం బీఆర్ఎస్ అని చెప్పి వెంటనే కవిత కౌంటర్ ఇచ్చేసింది. బీఆర్ఎస్ ఓటమికి నేను కాదు కారణం, అహంకారం కారణం. అంటే కవిత ఇచ్చిన కౌంటర్లో కొంత దాదాపు నిజం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమికి నిన్న కవిత చెప్పిన మాటల్లో ఏముందంటే, మీరు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు, అంటే ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం నియోజకవర్గాల్లో ఉన్న క్యాండిడేట్లకే మళ్ళీ టికెట్లు ఇచ్చి వాళ్ళు దానివల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది, నేను కాదు అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో ఎందుకు వేస్తారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని నేను కడిగిన ముత్యంలా బయటికి వచ్చాను, గతంలోనే చెప్పాను కడిగిన ముత్యంలా వస్తానని. ఇప్పుడు కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ కవిత ఈ కామెంట్ చేసింది. దీన్ని నా బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయకండి, నాకు అంటగట్టకండి, అహంకారం కారణమని. వాస్తవానికి అప్పుడు 119 నియోజకవర్గాలు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే నవంబర్లో ఎన్నికలు జరిగితే జూన్ జూలై ఆ టైంలోనే దాదాపు 106-105 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించేసింది. కేసీఆర్ ముందే ప్రకటించేసాడు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చాడు. అక్కడే చాలా దెబ్బ పడిపోయింది. ఎందుకంటే చాలా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉంది. మిగతా ఒక 10-12 నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్లను తర్వాత అనౌన్స్ చేశారు. ఎక్కడైతే క్యాండిడేట్ మార్చిన ప్లేస్లు ఉన్నాయో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. స్టేషన్ గన్పూర్లో రాజయ్యను తీసేసి కడియం శ్రీగారికి ఇచ్చారు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. జనగామలో కూడా పల్లా రాజేశ్వరికి ఇచ్చారు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అలంపూర్లో అబ్రహాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన తీసేసి విజయుడికి ఇచ్చారు టికెట్, అక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారో అక్కడ దారుణంగా ఓడిపోయింది. ఎమ్మెల్యేలు ఓడిపోయారు. బీఆర్ఎస్ ఓటమికి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా కారణం. ఎందుకంటే ఎక్కడైతే ఎమ్మెల్యేలు మార్చారు, ఏ స్థానంలో ఎమ్మెల్యే మార్చిన వాటిలో కొంతమేర బీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ ఓటమికి అహంకారం కారణం కాదా అని కవిత ప్రశ్నిస్తున్న మాటల్లో కొంత నిజం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా వ్యతిరేకత ఉంది. చాలా 105 నియోజకవర్గాలకు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ టికెట్ ఇచ్చేశాడు. చాలామంది కూడా బీఆర్ఎస్ నేతలు గతంలో చెప్తున్న మాట, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా కొంత 30-40 సీట్లు మార్చుంటే అధికారం మాదే వచ్చేదని. నిజానికి అంటే ఆ రకంగా ఆధిపత్య ధోరణి, వాళ్ళంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆధిపత్య ధోరణి ఇదంతా ప్రజలు భరించలేకపోయారు. అహంకారం అని చెప్పి ప్రజలు కూడా భావించారు. కాబట్టి బీఆర్ఎస్ ఓటమికి అహంకార ధోరణి కారణమైందని కవిత కేటీఆర్ చేసిన కామెంట్స్ కౌంటర్గా కవిత చెప్తోంది. కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీగా మారుస్తాం,